గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తిరుపతిలో వైసీపీ మహిళలపై జరిగిన దాడిని ఖండిస్తూ విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆందోళన చేపట్టింది. డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణ్ మాట్లాడారు. బీఆర్ నాయుడు కార్యకలాపాలపై వైసీపీ మహిళలు శాంతియుతంగా నిరసన తెలపగా టీడీపీ గూండాలు వాళ్లపై దాడి చేశారని ఆరోపించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా బాధిత మహిళపైనే కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. టీటీడీ చైర్మన్ తక్షణం తొలగించాలని, బాధితులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్నవి సూపర్ 6 పథకాలు కాదని సూపర్ సెక్స్ పథకాలని అన్నారు. శ్రీకాకుళంలో అంబేద్కర్ జంక్షన్ కూడల వద్ద జిల్లా వైసీపీ కార్యకర్తలు, నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో రోజుకో ఘటన జరుగుతోందని, దానికి కూటమి నాయకులు ఒత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించడం సిగ్గుచేటనన్నారు. తిరుమలలో జరుగుతున్న వివాదాలపై రాజకీయ వేడి మరింత పెరిగింది. విజయనగరం జిల్లా బాలాజీ జంక్షన్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో వివాదాస్పద వ్యక్తి కొనసాగడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని చిన్న శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కోనసీమ జిల్లాలో వైసీపీ తీవ్రస్థాయిలో కూటమి ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తోంది. అమలాపురం సమీపంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నేతృత్వంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. తిరుపతి పుణ్యక్షేత్రం గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివాదాస్పద వ్యవహారాల్లో చిక్కుకోవడం, మహిళలపై పోలీసుల దాడులు, తప్పుడు కేసుల నమోదు ప్రజాస్వామ్యానికి అవమానకరమని తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రత్యేకంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఐవీఎస్ సర్వేపై నియోజకవర్గాల వారీగా విశ్లేషణ జరిపి లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండేలా అధికారులకు సూచనలు చేశారు. మాజీ మంత్రి గుర్తించిన విధంగా జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు. వ్యవసాయం దండగ అనే భావన ఉన్న పాలకులు రాష్ట్రంలో ఉన్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ విమర్శించారు. రాష్ట్రంలో రోజుకు సగటున 8 మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, 2024 ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ జిల్లా పరిషత్ హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ బడి భోజనాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష్ ఆకస్మిక తనిఖీ చేశారు. మెనూ బోర్డులో ఉన్నట్టుగా ఆహార పదార్థాలను విద్యార్థులకు అందిస్తున్నారా లేదా, రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అనే దానిపై ఎమ్మెల్యే విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు తానే స్వయంగా భోజనం వడ్డించారు. కాసేపు విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి సరదాగా మాట్లాడారు ఆమె. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో వృత్తిదారుల సంక్షేమానికి 25,000 కోట్లు కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బడ్జెట్లో వృత్తిదారుల సంక్షేమానికి 25,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ రమణ హాజరై మాట్లాడారు. బాపట్ల జిల్లా చీరాలలోని బాయ్స్ హైస్కూల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు అకస్మాత్తుగా చేరుకున్న ఆయన భోజనం నాణ్యత, శుభ్రత, వంట విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహారం రుచి, నాణ్యతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు భోజనం బాగుందని తెలియజేయగా సిబ్బందికి ఎమ్మెల్యే సూచనలు చేస్తూ ఎల్లప్పుడూ పరిశుభ్రత పాటిస్తూ నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో జరిగిన ఒక అనూహ్య ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన బైక్పై ఉంచిన హెల్మెట్ పోయిందని గుర్తించి ఎలాంటి అధికారిక ప్రోటోకాల్ లేకుండా, ఎస్కార్ట్ కూడా లేకుండా ఒక సాధారణ పౌరులా మడకసిర పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు.
అక్కడ పోలీసులు తన హెల్మెట్ను వెంటనే వెనక్కి తెప్పించి ఎమ్మెల్యేను సంతృప్తిపరిచారు. కడప జిల్లాలో గ్యాస్ కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ నిధి మీనా కీలక ప్రకటన చేశారు. జిల్లాలో గ్యాస్ సరఫరా సమస్యలు తలెత్తకుండా ప్రతి గ్యాస్ ఏజెన్సీకి ప్రత్యేక అధికారులను నియమించినట్లుగా తెలిపారు. మొత్తం 58 గ్యాస్ ఏజెన్సీలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులు పనిచేస్తారని చెప్పారు. అదేవిధంగా జిల్లా స్థాయి, రెవెన్యూ డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని సూచించారు. గ్యాస్ కొరత ఉందన్న ప్రచారాలు నమ్మొద్దని, గృహ అవసరాలకు సరిపడా సిలిండర్ల సమయానికి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. హన్మకొండ జిల్లా నడికూడ మండలం నర్సకపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి అకస్మాత్తుగా సందర్శించారు. అనంతరం గ్రామ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా గ్రామంలో మిర్చి పంటను అత్యధికంగా పండించి ఆదర్శ రైతుగా నిలిచిన కోడెపాక దేవేందర్ను కలెక్టర్ అభినందించారు. ఆయన కృషి, పట్టుదల, నూతన వ్యవసాయ పద్ధతులను ప్రశంసిస్తూ ఇతర రైతులకు కూడా ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న 17 కోట్ల ప్రభుత్వ బకాయిల కోసం సీఎం చంద్రబాబుకు లేఖ రాశామని కడప నగర మేయర్ పాక సురేష్ అన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతోనే హక్కుగా రావాల్సిన నిధుల కోసం న్యాయ పోరాటానికి దిగామని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవాల్సిన బాధ్యత పాలక, ప్రతిపక్ష పార్టీలదే అని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నగరపాలక సంస్థను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా చండూరు మున్సిపల్ పట్టణాల్లో కాంగ్రెస్ కార్యకర్తల దాడికి బీజేపీ నేతలు నిరసన తెలిపారు. చండూరు పట్టణం మొత్తం బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తిరిగి నినాదాలు చేస్తూ ఎన్టీఆర్ ఎక్స్ రోడ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చివరి కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. 5 ఏళ్ల కాలపరిమితి పూర్తయినందున వైస్ చైర్మన్లు నజీర్ అహ్మద్, దివ్యకళ, బీజేపీ, టీడీపీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అజెండా అలాగే టేబుల్ ఎజెండా అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సభ ముగింపులో వైసీపీ కోఆప్షన్ సభ్యులు శాంతి మాట్లాడుతూ గతంలో పట్టణంలో ప్రశాంత పరిస్థితి ఉండేదని, ప్రస్తుత పరిస్థితి మాత్రం భిన్నమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు అన్యాయం ఎక్కడ జరిగిందో ప్రశ్నిస్తూ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో ఆడిట్ అధికారులు తనిఖీలు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన అనంతరం టౌన్ ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ విభాగాలకు సంబంధించిన బిల్లులను కూడా పరిశీలించారు. ఆదాయం, వ్యయాల విషయంలో ఏవైనా అవకతవకలు జరిగినట్లు రుజువైతే వాటిపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని ఆడిట్ అధికారులు తెలిపారు. రికార్డుల పరిశీలన మరో 10 రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. నెల్లూరులో అవినీతి నియంత్రణ చర్యగా ఏసీబీ ఆకస్మిక తనిఖీ నిర్వహించింది. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంపై ఈ తనిఖీ పలు రికార్డులను పరిశీలిస్తూ డీఎస్పీ రామకృష్ణ నేతృత్వంలో సాగింది. ఏసీబీ అధికారులు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో 3 రోజుల పాటు విస్తృత తనిఖీలు జరిపిన తర్వాత నుడా అనుమతులు పొందినటువంటి లేఅవుట్లు, నిర్మాణాల రికార్డులు విశ్లేషిస్తున్నారు. అనంతపురం జీజీహెచ్లో రణరంగంగా మారింది. రోగులకు చికిత్స అందించాల్సిన చోట ఆస్తి తగాదాలతో అన్నదమ్ములు చెప్పులతో కొట్టుకున్న వైనం పలువురికి విస్మయాన్ని కలిగించింది. ఆసుపత్రి కారిడార్లు రోగుల మూలుగులతో నిండగా కేకలు, దోషణలతో దద్దరిల్లాయి. కొర్రపాడు, సింగనమల మండలాలకు చెందినటువంటి ఈ అన్నదమ్ములు ఆస్తి పంపకాల పాత కక్షలను మరిచి చికిత్స పొందుతున్న రోగుల మధ్య ఘటనకు దిగారు. ఇంత సంఘటన జరుగుతున్న భద్రతా సిబ్బంది సమయానుగుణంగా స్పందించలేకపోవడం రోగుల ఆగ్రహానికి కారణమైంది. ఒకరిని ఒకరు కొట్టుకుంటున్న అడ్డుకునే నాదులే లేడు. అసలు ఇక్కడ సెక్యూరిటీ ఉందా లేదా అని అక్కడ రోగులు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణ రక్షణ కేంద్రమా లేక గొడవల అడ్డానా అంటూ రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు జనగాం పోలీసులు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అలాగే పెట్రోల్ బంకులు ఇప్పిస్తా అని చెప్పి అమాయక ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లాకు చెందిన బెలిగేని శివకుమార్ మరియు అంతర్జిల్లాలకు చెందిన రాజేష్, సాయి చరణ్, శ్రీనివాస్ అమాయక ప్రజల దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేస్తూ నేరాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సిఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ భారత్ కానిస్టేబుల్స్ను
డీసీపీ రాజ మహేంద్ర నాయక్ అభినందించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై ఆగ్రహంతో చిన్నారి బంధువులు, గ్రామస్తులు ఇవాళ ఆందోళనకు దిగారు. ప్రమాదం జరిగిన స్థలంలోనే చిన్నారి మృతదేహాన్ని నుంచి నిరసన చేపట్టారు. చిన్నారి మరణానికి లారీ డ్రైవర్తో పాటు లారీ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ మియాపూర్లో రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. కూకట్పల్లి కేపీహెచ్పీ నుంచి గడ్డపోతారం వైపు వెళ్తోన్న లీ ఫార్మా కంపెనీకి చెందిన ప్రైవేట్ మినీ బస్సు బాచుపల్లి సమీపంలో మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 10 మంది ప్రైవేట్ ఉద్యోగులు గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మందికి స్వల్ప గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి గాయపడ్డ వారిని సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ వారి కోసం చికిత్స కొనసాగుతోంది. కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు రంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల 2వ రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది స్వామివారి గరుడ వాహన సేవ. భక్తులు భారీగా తరలివచ్చి గరుడ వాహనంపై విరాజిల్లుతున్న స్వామివారిని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఉదయం పవిత్ర తీర్థ బిందు కోసం నదీ జలాల సేకరణ కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి సహిత లక్ష్మీ హోమం నిర్వహించి లోకక్షేమం కోసం ప్రత్యేక పూజలు చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం దోస్పల్లి బంగార్పల్లి తెలంగాణ దక్షిణ పీఠంలో ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగద్గురు శ్రీ రామానందాచార్య నరేంద్రాచార్య స్వామీజీ దర్శనం కోసం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు తరలివచ్చి పీఠం ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా జుక్కల్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే స్వామీజీ ఆశీస్సులు పొందారు. భక్తులను ఉద్దేశించి స్వామీజీ మాట్లాడారు. ప్రజాసేవే ధర్మసేవ అని పేర్కొన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలవాలని, మరింత ఆధ్యాత్మిక బలంతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలో ఓదెల శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఉగాది పండుగ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 19వ తేదీన జరగనున్న ఉగాది వేడుకల్లో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, ఆలయ శుద్ధి, తాగునీటి వేదికలు మొదలైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు వీరభద్రయ్య మాట్లాడుతూ ఉగాది సందర్భంగా ఉదయం ఏకాదశి రుద్రాభిషేకం, పరివాహక దేవతల పూజలు, అధిక సంఖ్యలో వాహన పూజలు, సాయంత్రం పంచాంగ శ్రవణం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. గుంటూరులో మరోసారి వీధి కుక్కల బెడద ఆందోళనకు గురిచేస్తోంది. నల్లచెరువు ప్రాంత ప్రజల మున్సిపల్ కార్యాలయం ఎదురు ధర్నా నిర్వహించారు. గత 3 నెలల్లో దాదాపు 20 ఘటనలు చోటు చేసుకున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా 25 లైన్ ప్రాంతాల్లో ప్రతి వీధిలో దాదాపు 10 వరకు కుక్కలు సంచరిస్తున్నాయని చెబుతున్నారు. ఇటీవల 7 సంవత్సరాల మోహిన్ అక్రమ్ అనే బాలుడిపై కుక్కలు దాడి చేసి మెడ వద్ద తీవ్రంగా గాయపరిచిన ఘటన కలకలం రేపింది. వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పరిగి మండలం బర్కాత్పల్లి గ్రామానికి చెందిన మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదివారం అదృశ్యమైన మణెమ్మ మృతదేహం నస్కల్ గ్రామ శివార్లోని వ్యవసాయ బావిలో లభ్యమైంది. బావిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాల్ని బర్కత్పల్లి గ్రామానికి చెందిన మణెమ్మగా స్థానికులు గుర్తించారు. కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై ప్రయాణిస్తున్న 2 వ్యక్తులను వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. లారీ వెనక టైర్లు వారిపై ఎక్కడంతో మునిస్వామి ఘటనా స్థలంలోనే మృతి చెందగా వీరేష్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా వీరేష్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక వీరేష్ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో దొంగలు పట్టపగలే 8 లక్షలు చోరీ చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వస్తున్న వ్యక్తిని అనుసరిస్తూ వచ్చి స్కూటీ డిక్కీలో ఉంచిన నగదును ఎత్తుకెళ్లారు. జహీరాబాద్ మండలం తుమ్కుంట గ్రామానికి చెందిన నరసింహారెడ్డి పట్టణంలోని ఎస్బీఐ హైవే బ్రాంచ్లో 8 లక్షల నగదు డ్రా చేసుకుని వెళ్తుండగా 2 దొంగల వెంట అనుసరించారు. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని చోరీ ఘటనపై ఆరా తీశారు. దొంగల కదలికలు పరిశీలిస్తూ పోలీసు బృందం గాలింపును ముమ్మరం చేసింది.